వరకట్న నిరోధక చట్టం దుర్వినియోగం అవుతుండడంపై ఆందోళన వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. ప్రాథమిక విచారణ చేయకుండా ఆరోపణలు నిజమో కాదో తెలుసుకోకుండా అరెస్టు చేయడం తగదంటుంది సుప్రీంకోర్టు. ఈ చట్టాన్ని అడ్డం పెట్టుకుని అమాయకుల హక్కులను హరిస్తున్నారని కోర్టు వ్యాఖ్యానించింది. ఆరోపణల్లో నిజమెంతో తెలుసుకోకుండా అనవసరంగా అరెస్టులు చేస్తే ఆ తర్వాత వివాదం పరిష్కారమయ్యేందుకు ఉన్న మార్గాలు మూసుకుపోయే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు. భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 498A కింద వచ్చే ఫిర్యాదులను పరిష్కరించేందుకు పలు మార్గదర్శకాలు, సూచనలను జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్, జస్టిస్ యుయు లలిత్లతో కూడిన ధర్మాసనం జారీ చేసింది. కుటుంబ సంక్షేమ కమిటీల ఏర్పాటు, వరకట్న వేధింపుల కేసులను విచారించేందుకు ప్రతి జిల్లాల్లోనూ కుటుంబ సంక్షేమ కమిటీలను నియమించాలని ఆదేశించింది సుప్రీంకోర్టు ధర్మాసనం. 498A కింద వచ్చిన ప్రతి ఫిర్యాదును పోలీసులు లేదా న్యాయాధికారులు ముందుగా ఈ కమిటీలకే పంపాలి. ఫిర్యాదు అందాక కమిటీలు కేసును ప్రాథమికంగా విచారించి గరిష్టంగా నెల రోజుల్లోపే నివేదికను సిద్ధం చేయాలి. ఆ నివేదికలోని అంశాలను బట్టే పోలీసులు అరెస్టుపై నిర్ణయం తీసుకోవాలి. అంతకుముందే ఎలాంటి అరెస్టులు చేయవద్దని సూచించింది సుప్రీంకోర్టు. మహిళలపై భౌతిక దాడులు చేసినప్పుడు, ఆమె ఒంటిపై గాయాలున్నప్పుడు ఈ మార్గదర్శకాలకు కట్టుబడాల్సిన అవసరం లేదు అని కూడా సూచించింది కోర్టు. అలాగే ఇలాంటి కేసులకు సంబంధించిన అనుమతులు ఉన్న అధికారులు మాత్రమే విచారించాలని సూచించింది. ఒకవేళ ఫిర్యాదులో పేర్కొన్న నిందితుడు భారత్ కు వెలుపల నివసిస్తుంటే అలాంటి వారి పాస్పోర్ట్లను నివేదిక రాకముందే సస్పెండ్ చేయడం, రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయడం వంటి చర్యలకు దిగకూడదని పేర్కొంది కోర్టు. కుటుంబ సంక్షేమ కమిటీలను జిల్లా న్యాయ సేవల అధికార సంస్థలు నియమించాలని సూచించింది కోర్టు. కమిటీల పనితీరును జిల్లా జడ్జి లేదా సెషన్స్ జడ్జి కనీసం ఏడాదికి ఒకసారైనా విధిగా సమీక్షించాలని ఆదేశించింది అత్యున్నత న్యాయస్థానం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.